హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న లాంగ్ వీడియో పెట్టాను కదండీ! అది కూడా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టాను. అది కూడా రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే అవంటే నేను ఏదో ఆధార్ కార్డులు అట్లా బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ పైనుంచి మా వారు కాటన్ బాక్స్ ఒకటి తీశారు కదా! పక్కనే లైట్ ఉండడం. సో, ఇవన్నీ కూడా మనము వైలెన్స్‌ని క్రియేట్ చేస్తున్నట్టు, ఎంకరేజ్ చేస్తున్నట్టు అర్థమంట. సో, అందుకని ఇంకా 2 వీడియోస్ కూడా రిమూవ్ అంటే పబ్లిక్ కనబడదు. ఓన్లీ నేనెప్పుడైనా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు కానీ, మీకు కనిపించదనమాట. 2 టైమ్స్ పెడితే 2 టైమ్స్ కూడా అలానే అయిపోయింది. సో, అందుకని ఇంకా వీడియో మళ్ళీ నేనైతే అప్‌లోడ్ చేయలేదు. ఆల్రెడీ మీరు కూడా చాలా మంది చూసారు కదా! అందుకని ఇంకా వీడియో మీకు కూడా కనిపియదు. వీడియోస్ అప్‌లోడ్ చేసే ముందు ఇదొకటి గమనించండి. ఎందుకంటే ఇది నాకు మూడో వీడియో, నాలుగో వీడియో అనుకుంటే ఇలా రిమూవ్ అవ్వటం. ఏదైనా వైలెన్స్ అట్లా ఉంటే రిమూవ్ చేసేసిద్ది. అంటే మనకు మాత్రమే కనిపించిద్ది గానీ పబ్లిక్‌కి కనిపించదు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ షూట్ చేసిందండి. వాళ్ళు వెళ్ళిపోయిన నుంచి నా పని ఎలా ఉంటుందో. ఈరోజు కొంచెం లేట్ అయింది పని కూడా. ముందు లేచి వీళ్ళకి బాక్స్ అయి పెట్టేసి ముందు వీళ్ళని రెడీ చేశాను. అంటే పూర్వకి కొంచెం బస్ టైమింగ్ అనమాట. కరెక్ట్‌గా వచ్చిద్ది. ఏమాత్రం ఆలస్యం అయిందంటే మళ్ళీ ఆటోకెళ్ళాల్సొస్తుంది. సో, అందుకని ఇంక ఈరోజైతే ముందు అవన్నీ చూసుకొని ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళాక నేను ఇంట్లో పనైతే చేసుకున్నాను. మరేను ఇన్ని సంవత్సరాలుగా స్కూల్‌కి వెళ్తుంది. ఏ రోజు కూడా ఒక టెక్స్ట్ బుక్ గానీ, నోట్ బుక్ కానీ పోగొట్టడం నాకు తెలీదు. కానీ మా చిట్టి తల్లి మాత్రం ఏదో టెక్స్ట్ బుక్ పడేసిందంట. ఇంకా రోజు ఇంటికొచ్చి నన్ను అడుగుతుంది. ఇది స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసి దీని వరకే ఖచ్చితంగా ఒక 3 బ్యాగులు, ఒక 3 బాస్కెట్లు, టైలు, బెల్ట్లు అన్నీ ఆల్మోస్ట్ చేంజ్ చేస్తూనే ఉంటున్నాము. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వదిలేస్తుంది. మొన్న కూడా బెల్ట్ వదిలేసి వచ్చింది. మొన్నేమో ఇంటికాడ టై ఏమో మొత్తం థ్రెడ్ అంతా ఊడబీకేసింది. మళ్ళీ అవన్నీ కొత్తవి తీసుకున్నాం. అదేంటో కానీ రేణు మాకు అసలు ఏ రోజు కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేదే పెట్టిలే. కానీ బుడ్డది మాత్రం అదే పని పెట్టుకున్నట్టుంది. ప్రతిసారి ఏదో ఒకటి పడేసి వచ్చింది. మా చిన్నప్పుడే నయమేమో ఇవేమీ ఉండేవి కాదు. చక్కగా యూనిఫామ్ ఒక్కటి ఉంటే చాలు. ఈ టైలు, బెల్ట్లు, షూ ఇవేమి ఉండేవి కాదు. చాలా టైం కూడా సేవ్ అయ్యేది. కానీ వీళ్ళకేం చేసేసరికి సగం సరిపోతుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నానండి. వాతావరణం అయితే చల్లగా ఉంది. అందుకనే ఇంత యాక్టివ్గా పని కూడా చేసుకున్నా. ఎండ వస్తేనే కొంచెం భయం వేసిద్ది కానీ చేయటానికి. నీట్గా ఉంటే మాత్రము ఇంకా మంచిగా చేసేసుకుంటా. తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దేసుకొని నీట్గా అయితే ఊడ్చేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఒకసారి ఇల్లు ఊడుస్తాను. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత ఊడుస్తా. మళ్ళీ వీళ్ళు వచ్చే ముందు ఊడుస్తారనమాట. అప్పటి వరకు ఇంకా ఊడవనండి. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఇంకా డస్ట్ ఏమీ ఉండదు కదా. బయట నుంచి లోపలికి తిరిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇసుక రాదు. ఇంకా వాళ్ళు ఉంటేనే నెక్స్ట్ ఉదయము దుంపలు కొన్ని ఉంటేనే అవి వేపేస్తాను పిల్లల వరకు. ఇంకా ఉదయమే సరిపోయింది అది. మా వారేమో తోటకూర తీసుకొచ్చారనమాట. ఇంకా అది ఎలాగో వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఉంటే అలా అని చెప్పి కొద్దిగా పప్పు వేసి తోటకూర పప్పు అయితే వండేస్తానండి. ఇంక ఇది ఇప్పుడు మధ్యాహ్నానికి మాకు అనమాట. ఇంకా నైట్కి కూడా ఇదేలండి. వంట అయిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో తీసి ఆరబెట్టేస్తానండి. ఇంకా తర్వాత అన్నం తినేసి కాసేపు ఒక గంటే నిద్రపోయాను. అంతకుమించి నిద్ర కూడా పట్టట్లేదు అసలు. ఇంకా లేచి ఒక డ్రెస్ అయితే సైజ్ చేసుకున్నా. సైజ్ చేసిన తర్వాత ఇంక ఇంట్లో మా వారు వచ్చి చీరాల వెళ్తున్నాను ఏమైనా వస్తావా అంటేనే ఇంక ఇంటికాడ ఉండి నాకు కూడా బోర్ కొడుతుంది వస్తానులే అని చెప్పా. మళ్ళీ అటు వెళ్తే వాన ఎక్కడ వచ్చిద్దో మబ్బు పట్టుందని చెప్పి ఇంకా బట్టలన్నీ తీసేస్తానండి. ఎండ అయితే ఏం లేదు కానీ మబ్బు అదే గాలి మాత్రం బాగా కొడుతుంది అనమాట. గాలికి బట్టలన్నీ కూడా ఏంది ఇంత తొందరగా ఆరిపోయినాయా అనిపించింది నాకే. మామూలుగా అయితే సాయంత్రము 6 గంటల వరకు ఈ బట్టలు అలాగే ఉంచేదాన్ని. ఎండలేదు కదా, కానీ గాలికి తొందరగా ఆరిపోయినాయి. ఎటుకోటి ఎగురు పడిపోతున్నాయి అనమాట. ఇంకా అవి తీసేసరికి మా వారు ఇంక నువ్వు ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడే వెళ్తాము అది ఇది అంటున్నారు. దొండపందిరికి ఎదురు బొంగులు కావాలండి. మొన్న తీసుకొచ్చిన కర్ర సరిపోలేదు. అంటే మొత్తం మీద ఒకేసారి పెడుతున్నాం కదా, అప్పుడు తీసుకొచ్చింది ఒక్క పందిరికని తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు 2 పందిర్లకి కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి మళ్ళీ కర్రలు అయితే అవసరమయ్యాయి. అవి చూద్దాము ఎక్కడ ఉంటాయో ఉండవో అడితికెళ్ళి అని అన్నారు. నేను వస్తేనేమో మా వారు రారు, మా వారు వస్తేనేమో నేను రాను. ఇంక ఇక్కడే ఇద్దరం సగం టైం వేస్ట్ చేసేస్తాం. ఇంకేదో బయలుదేరా జడేస్తే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తిడతాడా అని చెప్పి జడ కూడా వేయకుండా జస్ట్ అట్లా వెనక్కి తల దువ్వేసి క్లిప్ పెట్టేసిన. గిన్నెలన్నీ కూడా పైన పెట్టేమని చెప్పా. కింద ఉంటే గాలికి ఇసుక పట్టము, లేదంటే వర్షం వస్తే తడిసిపోవడం జరుగుతుంది. ఇంకా మా వారైతే పైన పెట్టేశారు. మబ్బు చూసారు ఎలా పట్టుందో. వాతావరణం మాత్రం ఈ మధ్య అంతా చల్లగానే ఉంది. అదృష్టం అనుకోవాలి. నాకు ఇలా ఉంటే బాగా ఇష్టం అని తెలుసు కదా. సో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటానన్నమాట. ఇంకా గాలి కూడా భలే ఉంది. నాకేమో వర్షం ఈ మధ్య తలస్నానాలు అయిపోయి జలుబు మీద జలుబు చేసుకొచ్చేస్తున్నట్టుంది. ముక్కు తుమ్మొస్తుంది రావట్లేదు. అలా ఉంటే మాత్రం చాలా కష్టం. ఇక్కడ మేము బయలుదేరింది ఒక్కదానికైతే, జరిగింది ఇంకోటి. వెళ్ళాము మరేను వాళ్ళ స్కూల్ వరకు వెళ్ళాము. స్కూల్ చూసేసరికి గుర్తొచ్చింది దగ్గర పిల్లలు వస్తారు కదా, పిల్లలు వచ్చే టైంకి ఇంటి దగ్గర ఎవరు ఉండకపోతే బాగోదు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిప్పి వెదులుపల్లి వచ్చి
ఆడేదో చిన్న జ్యూస్ తాగామన్నమాట. ఇంతలో మా వారు ఎప్పుడు చేపలు ఈ మధ్య తినలేదు కదా, చేపలు ఏమైనా వచ్చాయేమో చూద్దాం పదా అని అయితే అన్నారు. సరేలే అని చెప్పి ఎక్కడికి వస్తేనేమో అన్నీ 250 పైనే చెప్తున్నారు. ఇంక ఇవైతే 100 రూపాయలంట. చిప్పలు తీసుకున్నా. అంటే నేను ఏమైనా ఫ్రై చేసుకుందాం బావ, చేపలు వేపి చాలా రోజులైంది. అప్పట్లో ఇవి పట్టి తీసుకొచ్చేవాళ్ళు మా వాళ్ళు, అందుకని అప్పట్లో తెగ తినేవాళ్ళమి. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా 100 రూపాయలకి ఆ చేపలు కొని అక్కడే చేపించుకొని, అక్కడే మా చిన్న వదినాలు కూడా అప్పుడే చేపలు కొని వచ్చారంట. ఇంకా తనకి కూడా ఒక 200 రూపాయలకైతే చేపలు ఇప్పించాము. ఇంకా తను అటు వెళ్ళిపోయింది, మేము ఇటు వచ్చేసాము. ఇంకా మా వదిన అయితే ఇంటికి తీసుకెళ్ళి నేను చేసుకుంటా అంది. మళ్ళీ ఇక్కడ 50 రూపాయలు ఎందుకు వాళ్ళకంటేనే, కానీ నాకు చేత కాదు కదా, నేనైతే అక్కడే చేపించేసాను. తర్వాత ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా మాకు బస్సు వచ్చిందనమాట, ఎదురయింది. ఇంకా దాని వెనకాలే ఫాలో అవుతూ వచ్చి పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ నాన్న బైక్ ఉంటే బ్యాగులన్నీ నాకు తగిలించేసి వాళ్ళు మాత్రం చక్కగా వెళ్ళిపోయారు బైక్ మీద. అందుకే ఈ రోజుల్లో మంచికే కాదు, ప్రేమకి కూడా రోజులు లేవు. నేను ఎంత ఆశగా వాళ్ళ బ్యాగ్స్ అన్నీ తీసుకొని వస్తే నన్ను వదిలేసి వాళ్ళ బైక్ మీద వెళ్ళిపోయారు చూడండి. ఇంకా అవన్నీ మోసుకుంటా. ఇంకా మా రేణు బ్యాగ్ ఇవ్వలేదు, నయ్యం మా వారు బైక్ మీద పెట్టుకెళ్ళారు. ఆ బ్యాగ్ ఇచ్చుంటే నేను ఇక్కడెక్కడో పడిపోయేదాన్ని. మొన్న మా సాత్విక బ్యాగ్ పట్టుకొని జస్ట్ బెడ్రూమ్లో కూలర్ పక్కన పెడతాను కానీ సైడ్ని దోపుకొని వెళ్తే పాపం 2 సార్లు పడిపోయిందనమాట. అంత బరువు ఉంటుంది, నేనే మోయలేను దాని బ్యాగు. వాళ్ళ మేడం గారితో అదే అడిగితే మొన్న ఏముంటాయండి బస్సు ఎక్కి రావడమే కదా, అవి ఎలా అది ఇది అని అంటున్నారు. ఇంకేం చేస్తాం. నేను 10th క్లాస్లో కూడా అన్ని బుక్స్ తీసుకెళ్ళలేదండి. మా రేణు ఇప్పుడు అన్నీ తీసుకెళ్తుంది. పూర్ణ కూడా అన్నీ తీసుకెళ్ళట్లేదు. ఏందో మరి చిన్న పిల్ల, అసలు నాకు తెలిసి భూమిలోనే ఉండిపోతారు అంత బరువుగానే మోసారంటే. మమ్మల్ని వదిలిపెట్టి మా వారైతే కర్రలు చూడటానికి అడితికి అయితే వెళ్ళారు. పూర్ణ వచ్చే టైంకి ఇంకటి నుంచి వచ్చి సెంటర్లో నుంచి పూర్ణని తీసుకొస్తానని అయితే చెప్పారండి. బావారు అయితే ప్రజెంట్ పందిరి పెట్టే విషయంలో కొంచెం గట్టిగానే కష్టపడుతున్నారు. అస్సలు రెస్ట్ తీసుకోవట్లేదు అనమాట. అందులోకి వచ్చి వాతావరణం చల్లగా ఉంటుంది కదా, ఇంకా ఉదయం వెళ్ళారంటే మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారనమాట. కొంచెం అక్కడే ఉండి పని అయితే చేసుకుంటున్నారు. మొన్న ఒకసారి కర్రలు తెచ్చాను చూడండి, పందిరి పడిపోయినప్పటినే అవైతే మొత్తం కూడా నిలబెట్టేశారు. అవి నిలబెట్టిన తర్వాత మిగతా సరిపోకుండా ఎన్ని పడతాయో చూసి మళ్ళీ అవైతే వెళ్ళి తీసుకురావడానికి ఈరోజు వెళ్ళారనమాట. ఆ కర్రలు కూడా తీసుకొచ్చి వేసేసామంటే ఇంకా ఆల్మోస్ట్ పందిరి నిలబడినట్టే. ఇంకా తర్వాత వైర్లు, ఏటీఎం రాడ్లు ఏవో అంటారులండి, అవి నాకు తెలీదు, అవన్నీ కూడా వేసుకోవాలి. సో దొండ పందిరి పెట్టడానికి చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా మెయిన్ ఇంకోటి వచ్చి ఏంటంటే తీగలన్నీ అల్లియాలి కొంచెం పెద్ద అయ్యాక, మెయిన్ అదనమాట. సో పర్వాలేదు, మనం పెట్టే వరకు కష్టపడాలి. ఇంకా తర్వాత కాయలు వచ్చి నుంచి ఇంకా అంత ఇబ్బంది ఉండదు. పెట్టిన పెట్టుబడి అంతా కూడా మనకి చిన్నగా అలా వస్తుంది అనమాట. కాయ రేటు ఉంటే ఇంకా అదృష్టం. చేపలన్నీ మంచిగా కడిగేసానండి. ఇంకా తర్వాత ఇక్కడ ఘాట్లు పెట్టడం మర్చిపోయాను. ఇంకా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసేసాను. ఇంకా తర్వాత గుర్తొచ్చింది ఘాట్లు పెట్టలేదని, మళ్ళీ అప్పటికప్పుడు చాకు తీసుకొని పెట్టా. ఘాట్లు పెడితే మసాలా లోపలికి వెళ్ళిద్ది అండ్ మంచిగా ఫ్రై అయ్యిద్ది అనమాట, బాగుంటుంది. లేదంటే లోపలేమో పచ్చి పచ్చిగా ఉండి పైన మాత్రమే బాగా ఫ్రై అయిపోయి అలా ఉంటాయి. మసాలాలు అంటే ఏమీ ఉండదులండి, పసుపు, కారం, ఉప్పు 3 వేస్తే సరిపోతుంది. చేపల కల్లా అయ్యే బాగుంటుంది. చేపలు కూర ఉండేదానికంటే నాకు ఇలా ఫ్రై చేస్తేనే తినాలనిపిస్తుంది ఈ చేపలు మాత్రం. అదే చిప్పలు, జిలేబీలు అంటారు మా సైడు. ఇంకా అది అయిపోయిందా తర్వాత వెంటనే చేతులకి పసుపు రాసేసుకున్నాను. నాకు అసలు వాసన నాన్ వెజ్ నచ్చదనమాట. నెక్స్ట్ చికెన్ అయినా సరే బాండీలో తీసి వేస్తాను. ఇంకా వెంటనే అలా కదపకుండా వదిలేసి పోయి ముందు చేతులు అవి మంచిగా వాష్ చేసుకొని వస్తాను. అలా అయితేనే మళ్ళీ గరిటె పట్టుకొని తిప్పాలనిపిస్తుంది, లేదంటే పద్దాక వాసనకి ఏదోలా ఉండిద్ది. ఇక పసుపు రాసుకొని మళ్ళీ చేతులు వెళ్ళి సబ్బుతోటి మంచిగా ఒకసారి అయితే కడిగేసుకున్నానండి. అప్పటికే టైము 5 అయిందండి. ఇంకా అందుకని మసాలా పెట్టేసి ముందే ఒక పక్కన పెట్టేశాను, కరెక్ట్గా తినే ముందు వేపుకుంటే సరిపోతుందని. ఇంక ఇక్కడైతే ఒక సారీ అయితే కట్ చేస్తున్నా. ఇది మా వారు మొన్న నా బర్త్డేకి ఇచ్చిన చీర, ఎందుకు ఇంకా అది కుట్టించుకోలేదు అది ఇది అంటున్నారనమాట. అందుకని పైకి ఇంట్లో లైనింగ్స్ కూడా కొంచెం దీనికి మ్యాచింగ్లోనే ఉంది. దీని లోపల ఏ లైనింగ్ వేసినా సరిగ్గా కనిపించదు కదా, ఇంకా అందుకని ఈ లైనింగ్ అయితే దీనికి తీసి వేసేసాను. సారీ కల్లా బ్లౌజే హైలైట్. వర్క్ మాత్రము చాలా ఎక్కువ హెవీగా ఉందండి. మొత్తం హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చింది. ఇది కట్ చేయడానికి నాకు అసలు ఎలా అనుకున్నాను, ఎందుకంటే బాగా హైట్ వచ్చేస్తుంది, లెంత్ వచ్చేస్తుంది అనమాట. మొత్తానికి ఒకలాగా అయితే కట్ చేసేసాను, బాగానే సరిపోయింది. ఇంక ఇది స్టిచ్ చేసినప్పుడు చూడాలి. కట్ చేసి పెట్టుకుంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా స్టిచ్ చేసుకోవచ్చు అని. మెయిన్ లైనింగ్స్ లేవన్నమాట. ఉన్న కడుకో 2 ఉంటే 2 సారీస్కి అయితే అలాగో మొత్తానికి సెట్ చేస్తాను. మిగతా వాటికి మాత్రం పోయి తీసుకొచ్చుకోవాలి. కుట్టవలసినవేమో చాలా ఉన్నాయి, కానీ నా మిషన్ అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి. అసలు పద్దాక దారం తెగిపోతూ ఉంది, పెడుతూనే ఉండడం, మళ్ళీ కుట్టడం, మళ్ళీ తెగిపోవడం, అసలు ఇసుగు వచ్చేస్తుంది. మొన్న అయితే ఒకరోజు ఏడుపు కూడా వచ్చేసింది నాకు, ఏందబ్బా మరి ఇలా ఉందని. అంటే మరి అంత టార్చర్ అనమాట అటు మెషిన్ తోటి, ఎందుకనో కానీ పద్దాకా ఇబ్బంది పెడుతుంది. మొత్తానికి అలాగే కుడుతున్నాను. నాకు మోటార్ ఏమీ లేదు కాబట్టి నార్మల్గా పెడల్స్ తొక్కేది కదా, ఇంకా ఇసుగు వచ్చేసిద్ది అనమాట దాంతో.
ఇప్పుడు మోటార్ తీసుకుందామన్నా బయట బట్టలు ఏం కుడతలేదు కదా, మోటార్ ఎందుకులే అన్నట్టు మైండ్ అంటే మనసులో ఉండిపోతుంది. మళ్ళీ దానికి ఎందుకు అనవసరం ఖర్చు, ఏదో ఒకలా చిన్నగా ఇలాగే కుట్టుకుంటే పోదు, ఇంట్లో బట్టలే కదా అన్నట్టు. బయట బట్టలు తీసుకుంటే అలా మోటార్ తీసుకున్న ఒక అర్థం ఉండిద్ది. ఇంకా ఏదో ఒకలాగా మొత్తానికి జాకెట్ కట్ చేస్తాను. ఇంకా దీన్ని కుట్టేటప్పుడు ఈ జాకెట్ హ్యాండ్కే ఎన్ని సూదులు ఇరుగుతాయో చూడాలి. పిల్లలేమో ఫ్రెండ్స్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా ఒక్కదాన్నే కదా, బయట మంచిగా గాలి కొడుతుందని చెప్పి కాసేపు ప్రశాంతంగా వచ్చి బయట కూర్చున్నా. ఇక్కడ కూర్చుంటే అసలు ఎంత రిలీఫ్గా ఉండిద్ది. ఇంకా చేతిలో ఒక ఏదైనా కాఫీ అట్లాంటివి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట క్లైమేట్. కానీ మనకు అవి ఎప్పటికప్పుడు తాగం కదా, అందుకు ఇంకా మా చిట్టితల్లి వచ్చి నన్ను కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వమ్మా అని అంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న కూడా వచ్చారు. సరే నాన్న వచ్చారులే, నాన్నని అడగానైతే అన్న పూర్ణమని తీసుకొని వచ్చారనమాట. గాలి చూసారు ఎలా ఉందో, అసలు ఎంత హాయిగా ఉందో ప్రాణానికి నిజంగా. పైనేమో మబ్బు పట్టుంది. వాళ్ళ నాన్న రావటమే ఆలస్యము. ఇంకా పైకి ఎక్కిపోయి అమ్మ నేను డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు అది ఇదని ఇంకా చెప్తుంది అనమాట. ఎవరు ఏమన్నా సరే వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చెప్దాం అన్నట్టు చూసిద్ది. చాడీలు కూర అనమాట, అసలు మామూలుగా చెప్పదు. ఎవరి మీదైనా చాడీలు చెప్పాలంటే ఫస్ట్ ఉంటుంది. మెయిన్ నా మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంది వాళ్ళ నాన్నకి, ఏదైనా సరే అసలు చెప్పేసిద్ది అనమాట. బయట ఎలాగో మంచి గాలి కొడుతుంది కాబట్టి కాసేపు ఇంకా అక్కడే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నామండి. ఇంకా తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వీళ్ళైతే స్నానాలు అయి చేసుకుని హోంవర్క్ అయ్యి రాసుకొని ఇంకా వీళ్ళ పని వీళ్ళు చూసుకున్నారు. నేనేంటంటే ఇక్కడ రసం పెట్టాను. రసము చేపలు వేపుతున్నాను కాబట్టి రసం కలుపుకుంటే బాగుంటుందని చెప్పి చారు చేశానండి. ఒకవైపు చారు, మరోవైపు ఏమో చేపలు వేపుడు బాగుంటుంది. రెండింటికి కాంబినేషను. ఎప్పుడు కూడా ఈ చేపలు వేపానంటే రసమే పెట్టేస్తాను. ఇంకా మా వారేమో ఇంకా చేపలు వేపానా లేదా అని వచ్చి చూస్తున్నారు. చారు తిరుగుమూత పెట్టిన తర్వాత చేపలు వేపడం అయితే మొదలు పెట్టాలి. చేపలు వేపమంటే ఇంక ఇంట్లో అస్సలు ఉండలేమన్నమాట. పొగంతా కూడా కమ్మేసిద్ది, బయట కిటికీలో నుంచి అస్సలు పోదు. పైన మాకు ఈ గాలిపోవడానికి ఏదో ఉంటుంది కదా, అదైతే పెట్టలేదన్నమాట. ఫ్యాన్ ఏమి కూడా అప్పట్లో కట్టే హడావిడిలో అది పెట్టలేదు. అందుకని ఎప్పుడైనా అలాంటి వేపుడులు అలాంటివి చేస్తే మాత్రము చాలా ఇబ్బంది పడతాయి. అప్పట్లో మా వారైతే ఒకసారి ఫ్యాన్ అనేది టేబుల్ ఫ్యాన్ తీసుకెళ్ళి కిటికీకి కట్టారనమాట బయట నుంచి. అంటే ఈ పొగంతా కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు ఫ్యాన్ వేసి వదిలేస్తారు అలా, అప్పుడు బాగుంది. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ అంటే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా, అదే పక్కన మా పెద్దమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట. మా చిన్నోదిని అడిగింది, ఇంకా అక్కడ మేము తీసుకొని మా చిన్నోదినికి అయితే ఇవ్వాలి. మాకైతే ఇంట్లో కూలర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత అవసరం ఏమీ లేదు. 6 నెలల తర్వాత మూత తీసేస్తే మళ్ళీ పై ఫ్యాన్ కూడా అప్పుడు ఎప్పుదేస్తాం కాబట్టి ఇంకా తీసుకొచ్చి మేము ఇక్కడ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫ్యాన్ అస్సలు గాలి రాదు, కూలర్ ఉంది కాబట్టి ఏదో ఈసారి సరిపోతుంది. కానీ పై ఫ్యాన్ కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాం, కానీ ఇదంతా మంచిగా రాలేదు. కానీ తాతయ్య వాళ్ళకి తీసుకున్నది మాత్రము మంచిగా వచ్చిందనమాట. రసం అయితే తిరుగుమూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసి అలానే రైస్ కడిగేసి పెట్టేస్తానండి. ఇంకా చేపలు కూడా మంచిగా కారం ఉప్పు అన్నీ కూడా పట్టినాయి. ఇంక ఇవైతే వేపడం అయితే స్టార్ట్ చేశాను. ఆయిల్ అయితే మాత్రం ఈసారి పర్ఫెక్ట్గా వేసాయి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మొత్తం చేపలన్నిటికీ కూడా సరిపోయింది. మా వారేమో కూర వండు అన్నంలో కలుపుకోవడానికి కూడా సరిపోయింది, గ్రేవీ ఉండిద్ది అన్నారు. కానీ నాకు మాత్రం అసలు ఇవి కూర వండితే అస్సలు తినబుద్దలేదు, పిల్లలు కూడా. అందుకని నేను ఏపుడు మాత్రం అసలు పిల్లలు బ్రహ్మాండంగా తింటారు. రేణు వాళ్ళు కూడా అంటున్నారు అనమాట, అప్పుడు ఎప్పుడో వేపారమ్మ చాలా రోజులు అవుతుంది మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు అని చెప్పి బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా నేనే తినిపించాను, ముళ్ళులు ఉంటాయి కదా. ముందు వేపిన తర్వాత వాళ్ళిద్దరికీ పెట్టేశాను. ముందు చేప పెట్టాను, తర్వాత మా వారు తిట్టారనమాట, నువ్వు ముందే చేప పెడితే అన్నం తింటారంటేనే. తర్వాత మళ్ళీ అన్నం తినిపించేసి మళ్ళీ తర్వాత చేప అయితే తినిపించాను. చేపలు వేపడం అయితే పూర్తయిపోయిందండి. చూసారు కదా ఎలా మంచిగా ఎగిరియో. ఇలా ఎగితేనే బాగుంటాయి, కొంచెం బాగా మాడాలన్నమాట. అంటే కొంచెం బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేటట్టు వేపితేనే బాగుంటుంది. ఇంక ఇదేమో రసము, ఇంక ఇదేమో వేడివేడిగా రైసు. పక్కన గిన్నెతో మాత్రం సర్దానమాట, ఉదయం వండింది. ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయటము, రసమే కదని చెప్పి ఇంకా అది కూడా వేసుకున్నాము. వేడన్నం కాకపోతే ఉదయం అయినా మళ్ళీ మజ్జిగ ఏదో వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇంకా తినేసిన తర్వాత మా వారేమో కాసేపు వాకింగ్ చేయని చంపేస్తున్నారనమాట. నాకేమో అస్సలు అలవాట్లేదు తిన్నప్పటినే వాకింగ్లు అవి. ఎందుకంటే ఏమున్నాయి ఏం లేవు అన్నీ సర్దుకొని అటు ఇటు తిరిగేసరికి నాకు అక్కడే వాకింగ్ సరిపోతుంది. నేను సన్నగా ఉన్నాను కదా, నాకు ఎందుకే మళ్ళీ వాకింగ్లు, ఇంకా సన్నగా అయిపోతానని నేనంట. ఇంక 7 అడుగులు నడిచి మళ్ళీ తాళి కట్టేస్తారా అది ఇది అంటున్నారు. ఇంకా నేనేమో నాకు అసలు రావాలంటే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి బావా అన్నా సరే అస్సలు లేదుగా, బలవంతంగా లాక్కెళ్తున్నారు. అది కూడా మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి.
అంతే ఇంకా కాసేపు తిట్టుకుంటా గిల్లుకుంటా మొత్తానికి కాసేపు అలా మాటలు చెప్పుకుంటా తిరిగాము. మా వారు మాత్రము తిన్నెంబటనే కాసేపు అయినా నడుస్తారు. ఇంకా పూర్ణ కూడా అంతే అప్పుడప్పుడు నడిచిద్ది. నేనైతే అస్సలు నడవను. ఎందుకంటే మనకి ఇంట్లోనే అటు ఇటు తిరుగుతుంటే సగము ఎక్సర్సైజ్ అయిపోయిద్ది. ఇంకా ప్రత్యేకంగా వాకింగ్‌లు అవసరం లేదు. పొరపాటున ఇందాక ముగ్గు తొక్కకుండా పక్క నుంచి వెళ్ళండి అన్నానంతే. ఇంక నాతోటి నేను పెట్టిన ముగ్గే తొక్కించేశారనమాట. అంటే ముగ్గు చూడండి బావుంది అన్నాను. ఇంకా ఇప్పుడు వాన పడితే ఏం చేస్తావు? అప్పుడు ఎలాగో పోయిద్ది కదా! ఇంకా ముగ్గుని కాపాడుకుంటావు. రేపు ఎలాగో ఊడుస్తావు కదా! అంటున్నారు. నీకేం తెలుసు ముగ్గు పెట్టినోళ్ళ కష్టాలని నేనంటా. ఏదేమైనా సరే ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా భర్త, పిల్లలతోటి కాసేపు సరదాగా గడిపితే కోట్లు పెట్టినా రాదా సంతోషం. ఇంకా మేము కూడా అంతే అప్పుడప్పుడు ఇలానే ఉంటాం. ఈ రోజైతే ఇలా సింపుల్‌గా గడిచిపోయిందండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.